రోజు కూడా కాలాకాలాలుగా ఉన్నటువంటి పరలోకపు సంగతులను ప్రభు ఈ రోజు కూడా మనకు కావలసినటువంటి రీతుల్లో తన ఆలోచన బయలుపరిచినట్లు, దేవుని యొక్క సన్నిధి యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగునట్లు, ఈరోజు తన యొక్క జీవవాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు, తన యొక్క అమోఘమైన వాక్యాన్ని మనకు బోధించినట్లు మనమందరం కలిసి ఉన్న పాటున దేవా ఈరోజు కూడా మీ యొక్క ఆలోచన కొరకు నీ పాదముల కాడ చేరి ఉన్నటువంటి మాకు నీ ఆలోచనలు బయలుపరచండి ప్రభు అని చెప్పి అందరం కలిసి ప్రార్థన చేయదము. యేసయ్యా ఈరోజు కూడా తండ్రి నీ యొక్క పాదముల చెంతకు మేము చేరుతున్నాము నాయన తండ్రి. ఈ యొక్క ప్రభువా తండ్రి సంవత్సరం నీతో ఆరంభించి నీ కృప వలన నీ దయ వలన నాయన ఈ 4 మాసాల వరకు మమ్మను సురక్షితంగా కాపాడి అయ్యా మాకు ఆరోగ్యాలు ఇచ్చి మమ్మను నీ చల్లని రెక్కల క్రింద కాపాడుతూ వచ్చావు. ఆ దయకై స్తోత్రం నాయన. ఈరోజు కూడా నీ వాక్యం వినాలని, నీ మాట తండ్రి ఆలకించాలని దూరంలో నుండి దరిదాపులో నుండి ఈ లైవ్ ద్వారా కూడా నాయన ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబోతున్నారు. అందరూ బట్టి స్తోత్రం. మేము ఖాళీ హృదయాలతో నీ దగ్గరకు వచ్చి నాయన నీ జీవంగల వాక్కులు మాకు దొరుకుతుంది కాబట్టి నాయనా శ్రద్ధతో భక్తితో మీ యొక్క వాక్కులు వినడానికి మీరే మాకు సహాయం చేయండి నాయనా. నీ జీవవాక్యాన్ని వింటూ నీ జీవవాక్యం ద్వారా మేము తెఫరెల్లుటకు నీవే సహాయం చేయండి నాయనా. పామరులము మాకు అర్థమయ్యే రీతుల్లో మీ మాట బోధించబడాలా నీవే సహాయం చేయండి. నీ యొక్క జీవవాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని, నీవే వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినబోతున్నటువంటి మన ప్రసంగం యొక్క అంశము మనము భోజనము చేసే సమయాలలో అనే అంశం మీద దైవవాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనము భోజనము చేసే సమయాలలో అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 13వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఆఖరి వాక్యం 25వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వాక్యం, ఆఖరి వాక్యం. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. చూడండి, ఈ 25వ వాక్యాన్ని చదవగలిగితే నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ వాక్యంలో రాయబడినట్లు ఆకలి తీరే వరకు మనం తృప్తిగా భోజనం చేయాలి. అవును అని చెప్పే వాళ్ళు మాత్రం ఒకసారి హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఇంకా పెద్దగా చెప్తే బాగుంటుంది, ఇంకా కాస్త గట్టిగా చెప్తే భలే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నీతిమంతుడు ఆకలి తీరే వరకు అంటే తనకు చాలకుండా కాదు, కడుపు నిండా తినాల. అది దేవుని యొక్క ఆశీర్వాదాలు. చూడండి, ఒకవేళ ఈ మెసేజ్ వింటున్న మీలో కూడా మీరు తీసుకునే ఆహారం అది కొంచెంగా ఉంటే అది ఆశీర్వాదం కాదు. నేను ఓపెన్గా మీతో దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఉదయం ఒక 10 ఇడ్లీలు అయితే సరిపోతుంది. ఎన్ని ఇడ్లీలు అయితే సరిపోద్ది? చిన్న ఇడ్లీలు అయితే 10 కూడా చాలదు. ఎందుకంటే ఓపెన్గా చెప్తేనే మీకు అర్థం అవ్వాలి. ఓ 10 ఇడ్లీ తినవలసిన నాకు 3 ఇడ్లీ తినడానికి మాత్రం డబ్బులు ఉందనుకోండి, ఇప్పుడు నాకు కొనుక్కోవడానికి 3 ఇడ్లీకి మాత్రం డబ్బులు ఉంది. నేను నీతిమంతుడు, భక్తిహీనులు. వెరీ గుడ్. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఇక్కడ భక్తిహీనుడు అని ఉంది, అవునా కాదా? చూడండి, మీరు ఆ వాక్యాన్ని చదవగలిగితే 2 గుంపులు వాళ్ళు కనబడుతున్నారు. ఒకటి నీతిమంతులు అనేటువంటి ఒక గుంపు వాళ్ళు, రెండవది భక్తిహీనులు అనేటువంటి గుంపు వారు. చూడండి, 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఆ గుంపుల వాళ్ళు ఎవరు? ఒకటి
నీతిమంతుల గుంపు ఒకటి, వెరీ గుడ్, హల్లెలూయా. రెండవ గుంపు ఎవరు చెప్పండి? భక్తిహీనులు. నీతిమంతులు ఎవరంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తి నీతిమంతుడు. వన్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నాను. నీతిమంతుడు ఎవరంటే ఆయన రక్తంతో కడుక్కున్న వ్యక్తి నీతిమంతుడు. ఇక్కడ నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలను అయ్యాను, నేను బాప్తీస సత్యంలో యేసుక్రీస్తును నాలో నేను ధరించుకున్నాను, యేసుక్రీస్తు బిడ్డనయ్యానని చెప్పేవాళ్ళు మాత్రం బాప్తీసం పొందిన వాళ్ళు, నీతిమంతులైన వాళ్ళు, నీతిమంతురాలైనటువంటి వాళ్ళు చేతులెత్తి పెద్దగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి చూద్దాం. దేవునికి స్తోత్రం. అవును, నీతిమంతుల ఎవరంటే ఆయన రక్తంతో కడుక్కున్న వాళ్ళు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ వాక్యం చెప్తూ వెళ్తే లేట్ అవుద్ది. సరే, భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భక్తిహీనులు ఎవరంటే, భక్తిహీనులు అని చెప్పేటప్పుడు గమనిస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను ప్రయాసపడుతున్నాను. భక్తిహీనులు ఎవరంటే భక్తి ఉంటుంది కానీ ఆ భక్తిలో ఎక్కువ ఉండదు. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? అమ్మా నీకు కొంచెం రక్తం తక్కువగా ఉందమ్మా అంటారు. ఏం చెప్తారు? అయ్యా నీకు రక్తం లేదని కాదు, రక్తం ఏమైంది? తక్కువ ఉంది. చూడండి, అంటే రక్తహీనత. బ్లడ్ ఉంది కానీ సరిపడే బ్లడ్ లేదు. రక్తం ఉంది, సరిపడేంత రక్తం లేదు. అదే రక్తహీనత అంటే. భక్తిహీనత కూడా అంతే. భక్తి లేదు అనడానికి లేదు, భక్తి ఉంది కానీ సరిపడేంత భక్తి లేదు. హల్లెలూయా. చూడండి, అప్పుడు భక్తిహీనత మనలో ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, రక్తహీనత వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మంచి పండ్లు తినాలా, మంచి కాయలు తినాలా, మంచి ఆహారం తీసుకోమని చెప్పి డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. చూడండి, అంటే రక్తం ఉంది, సరిపడే రక్తం లేదు. భక్తి ఉంది, సరిపడే భక్తి లేదు. అదే భక్తిహీనత అంటే. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 గుంపుల వాళ్ళు మనకు కనబడుతున్నారు. నీతిమంతుడు భోజనం చేస్తాడంట, ఆకలి తీరే వరకు తింటారు. కానీ భక్తిహీనులు అయితే గమనిస్తే వారి కడుపునకు ఏం కలుగుతుందంట? లేమి కలుగుతుంది. నేను చెప్పాను కదా, నేను 10 ఇడ్లీలు తింటాను అనుకో, ఇప్పుడు 3 ఇడ్లీ ఉండింది అనుకో, నేను భక్తి లేని వాణ్ణి ఖచ్చితంగా, దాంట్లో ఏ సందేహం లేదు. ఎందుకంటే చాలలేని స్థితి మనకు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, చాలలేని స్థితుల్లో మనం కనబడకూడదు. ఒక వ్యక్తి 10 ఇడ్లీ తినగలిగిన వ్యక్తికి దేవుడు 15 ఇడ్లీకి అంత ఆశీర్వాదాలు ఇస్తాడు తప్ప అరకొరగా ఉండదు దేవుని కార్యాలు. ఏదైనా దేవుని యొక్క పిల్లలకు నిండుగానే ఉండాలా. కొంతమంది గమనించినట్టయితే అన్నిట్లో వాళ్ళు పొదుపుగానే ఉంటారు, అన్నిట్లో పొదుపుగా ఉంటారు. పొదుపు ఉండడం నేను తప్పు అని నేను చెప్పను, మంచిది. కానీ అదే సమయంలో ధారాళమైన హృదయం కలవారుగా మనం కనబడాలా. చాలా మంది ఏం చేస్తారంటే తమ తిండి తిప్పలన్నీ మానేసి అన్ని డబ్బులు కూడగట్టుకొనేసి ఏం చేస్తారంటే ఒక్కసారిగా తీసుకెళ్లి డాక్టర్లకు పెట్టేస్తుంటారు. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే నువ్వు నోరు కట్టుకొని కడుపు కొట్టుకొనేసి నువ్వు ఎంతో డబ్బులన్నీ కూడబెట్టి మంచి భోజనం చేయడానికి బదులు గంజి మెతుకులు తాగి నీ యొక్క జీవితంలో ఆరోగ్యం అంతా కోల్పోయి అనారోగ్యానికి పాలయ్యేటప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా? మంచి ఫ్రూట్స్ తీసుకో, మంచి ఆహారం తీసుకో అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకు సగం డబ్బులు ఇచ్చేయాలా, మిగిలిన వాటిలో మనం ఏం చేసుకోవాలి తెలుసా? అప్పుడు ఆరోగ్యాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు వద్దు. మనం ఏం చేయాలి తెలుసా? మనం ఆయన రక్తంతో కడుక్కున్న నీతిమంతులం కాబట్టి మనం ఆకలి తీరే వరకు సంతృప్తిగా మనం ఏం చేయాలి తెలుసా? మనం ఆహారాన్ని, నీళ్లను, పానాన్ని చేయాలి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు గమనించినట్టయితే ఎట్లని తెలుసా? వాళ్ళ జీవితాల్లో గమనిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు తమ జీవితంలో సంతృప్తిగా ఆహారం తినని అనుభవాలకు కనబడుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు గమనిస్తే కల్లో భోజనం చేసినట్లుగా ఉంటుంది. కల్లో ఒక వ్యక్తి బాగా నిద్రపోతున్నాడంట. నిద్రపోయి లేచిన వెంటనే ఆ కల్లో అతడు టేబుల్ మీద ఆ యొక్క టేబుల్, డైనింగ్ టేబుల్లో కూర్చొని ఆ వ్యక్తి తృప్తిగా అన్నం తిన్నట్లు అతడు ఒక కలగన్నాడు. కల అబ్బా అని చెప్పేసి మొత్తం తిన్నాడు. ఏం చేశాడు? మొత్తం ఆహారం అంతా తిన్నాడు. ఆ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద పెట్టబడిన డ్రింక్ కూడా తాగాడు.
ఉన్నట్లుండి కొద్దిసేపు తర్వాత నిద్ర లేచి చూశాడు. చూస్తే కడుపు ఎట్లుంది, పెద్ద పేగులు చిన్న పేగులను మింగేస్తా ఉంది. ఆకలితో అలమటిస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, అదేంటి ఇందాకే కదా నేను కడుపు నిండా తిన్నట్టు అనిపించిందని. ప్రియమనులారా, ఏంటంటే చూడండి, కల్లో ఆకలి తీరిపోయినట్లుగా కనబడుతుంది చాలా మంది జీవితాల్లో. ఇది కల మాత్రం కాదు, బైబిల్లో ఉన్న సత్యాన్ని నేను మీతో చెప్తున్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వాక్యంగా మనం చదవగలిగితే, అక్కడ కలలో ఒక వ్యక్తి భోజనం చేసినా కానీ, కలలో ఒక వ్యక్తి పానం చేసినా కానీ ఆ కల తీరిపోయేలోగా ఆ వ్యక్తి ఆకలితో అలమటించేటట్లు దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వాక్యం. ఆకలి కొనినవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకున్నట్లు దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొనినట్లు సియోను కొండ మీద యుద్ధము చేయి జనముల సమూహం అంతటికి సంభవించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ కలలో ఆ వ్యక్తి ఆకలిగా ఉన్నాడు, కలలో దాహంగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి దాహం తీరలేదు, ఆ వ్యక్తి ఆకలి తీరలేదు. కానీ ఈ వ్యక్తికి ఇప్పుడు దాహం వేస్తా ఉంది. మీరు అడగొచ్చు, ఆకలి అనేది, దప్పిక అనేది మానవుని యొక్క నైజం. చూడండి, ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషికి ఆకలి ఉంటుంది, మనిషిగా పుట్టిన తర్వాత ఆ వ్యక్తికి దాహం ఉంటుంది. ఎందుకంటే 1 కొరింథీ 6:13 చదవగలిగితే, అక్కడ మీరు రాసుకోండి, చదవడానికి టైం లేదు. అక్కడ ఎలా ఉంటుందంటే 1 కొరింథీ 6:13 ఎట్లా ఉంటుందంటే, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థముల కొరకు నియమింపబడి ఉన్నవని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ విధంగా దేవుని మాట చెప్తున్నా మనం ఇంకా ఆకలిగానే ఉంటున్నాం, ఇంకా మన జీవితంలో చాలలేని స్థితుల్లో మనం కనబడుతుంటాం. ఒకవేళ ఈ మెసేజ్ వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు రోజుకు 3 పూట్ల భోజనం చేస్తున్నావు. 3 పూట్ల భోజనం చేసే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఏం చేస్తున్నాం అంటే, మనం భోజనం చేస్తున్నాం. భోజనం చేయడం తప్పు కాదు, మంచిది. కానీ మన మెసేజ్ యొక్క టైటిల్ ప్రకారంగా భోజన సమయాలలో మనం పాటించవలసిన కొన్ని విషయాలను నేను ఈరోజు ఈ మెసేజ్లో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది భోజనం చేస్తున్నారు, కానీ ఆ భోజన బలం వాళ్ళ ఒంట్లో లేదు. వారు భోజనం చేస్తున్నారు, కానీ ఆ బలమంతా కూడా వృధా అయిపోతూ కనబడుతుంది. అందుకే బైబిల్లో హగ్గై 1:6 చదవగలిగితే, మీరు భోజనము చేసినను ఆకలి తీరకనే ఉన్నది, మీరు పానము చేసినను దాహం ఇంకా తీరకనే ఉన్నదని చెప్పి దేవుని వాక్యం హగ్గై 1:6లో రాయబడి ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. దేవుని మాట ఈ విధంగా రాయబడి ఉంది. హగ్గై 1:6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకనే ఉన్నది పానము చేయుచున్నను దాహం తీరకనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పనివారు కష్టం చేసినా ఆ కష్టం వృధా అయిపోతా కనబడుతుంది. వాళ్ళు ఏ ఆశీర్వాదం లేని స్థితుల్లో వీళ్ళు కనబడుతున్నారు. దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ భోజనం చేస్తూ ఉన్నా కానీ ఆకలి తీరకుండా ఒకవేళ ఉందా? ఒకవేళ దాహం, నీవు నీళ్లు తాగుతున్నా ఇంకా దాహం తీరకుండా ఉందా? అటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్టయితే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మాటగా నీతో చెప్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేకుండా ఉన్నాడు. నువ్వు కాయ కష్టాలు పడుతూ నీవు డబ్బు సంపాదించి నువ్వు ఆహారం కాని వాటి కొరకు నీ ప్రయాసాన్ని, నీ యొక్క కష్టార్జితాన్ని వృధా చేస్తున్నావేమో. కానీ దేవునికి స్తోత్రం, నువ్వు తృప్తిగా భోంచేసి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు తీసుకునే ఆహారాన్ని
దేవుడు ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మానవులమైనటువంటి మన జీవితాల్లో ఎక్కడో మనం దారి తప్పిపోయి ఉన్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా పక్కదారి వెళ్ళిపోతా ఉంది. చూడండి, పక్కదారికి వెళ్ళిపోవటం వల్ల దేవుని యొక్క బ్లెస్సింగ్ మనకు లేకపోవటం వల్ల మనం మన యొక్క జీవితంలో మన కష్టార్జితం వల్ల మన ప్రయాసం వల్ల ఏ ఆశీర్వాదాన్ని చూడలేని స్థితుల్లో మనం కనబడుతున్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించే వ్యక్తి సాధ్యమేనా అని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 2:25 చదవగలిగితే అక్కడ ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుటకు ఎవరికి సాధ్యం? చూడండి ఒకసారి, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 2:25, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఈ వాక్యంలో ఉన్నట్లు ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషంగా ఉండడం ఎవరి వల్ల తరం కాదు, దేవుని అనుమతి ఉండాలా. అందుకే లోకంలో చెప్తారు, ప్రతి బియ్యపు ఆ గింజ మీద తినేవాళ్ళక పేరు ఉంటుందంట. వాస్తవం, అది బైబిల్ చెప్పే మాట. చూడండి, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం కాదు. దేవుడు నీకు ప్రాప్తి ఇస్తేనే అది నీకు ఆశీర్వాదం. దేవుని యొక్క బ్లెస్సింగ్ లేకపోతే నువ్వు ఎంత తిన్నా తృప్తి లేదు, నువ్వు ఎంత త్రాగినా నీ యొక్క జీవితంలో దప్పికి తీరకుండా పెదవులు ఎండిపోతూ మళ్ళా దాహం వేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ఈ దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఈ మెసేజ్లో మనం భోజనం చేసే సమయాలలో మనం పాటించవలసిన ఓ 4 విషయాలను నేను మీతో చెప్పాలనుకుంటూ దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. నేను ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో చెప్పే ఈ వాక్యంలో మనం భోజన సమయాలలో అనే ఈ టైటిల్ మీద మనం భోజనం తీసుకునేటప్పుడు మనం పాటించవలసిన 4 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే నేను వరుసగా 4 చెప్తాను, ఆ తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొదలు పెడతాను. ఫస్ట్, మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం భుజించాలా. దిస్ ద ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రార్థన చేసుకున్న తర్వాత భోంచేయాలా. ఇది రెండవది. మనం ఒకటేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత భోంచేయాలా, రెండవది ప్రార్థన చేసుకున్న తర్వాత భోంచేయాలా, ఇక మూడవది క్రింద కూర్చొని నేల మీద కూర్చొని మనం భోజనం చేయాలి. ఇది మూడవది. ఇక నాలుగవది మనం ఆ రోజు కష్టపడి పనిచేసిన తర్వాతనే భోజనం చేయాలి. ఏ రోజైనా ఏ వేళ అయినా మనం ఆ రోజు పని చేసుకున్న తర్వాత భోజనం చేసుకోవాలా. నేను మళ్ళా చెప్తున్నాను, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత భోజనం చేయాలా, రెండవది ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనం చేయాలా, మూడవది నేల మీద కూర్చొని భోజనం చేయాలా, నాలుగవది పని చేసిన తర్వాత భోజనం చేయాలా. పని చేయకుండా మనం భోజనం చేయకూడదు. ఈ 4 విషయాలను ఇప్పుడున్న సమయాన్ని బట్టి నేను 7 చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఈ 4 కార్యాలు చెప్పబోతున్నాను. మొట్టమొదట మనం భోజనం చేసే సమయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఏం చేయాలి తెలుసా? భోజనం చేయాలా. ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకా పెద్దగా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు దగ్గరకు ఇంచుమించు 3 రోజులు యేసు ప్రభు సుబోధలు వింటూ ప్రభు పాదాల దగ్గర చాలామంది శిష్యులు కూర్చున్నారు. శిష్యులు ఆ యొక్క జన సమూహం కూర్చున్నారు. కానీ వాళ్ళు వారి ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్లకు శిష్యులతో చెప్తున్నాడు, వీరు మార్గ మధ్యలో మూర్ఛిల్లిపోతారేమో, వీళ్లకు భోజనం పెట్టి పంపించమన్నారు. ఆ సమయంలో గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు అప్పటికి ఎన్ని రోజులు అయ్యిందంట? చూడండి, మత్తయి సువార్త
15వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఒకసారి ఈ మాట 32వ వాక్యం ఉంది. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛిల్లిపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పినట్లు 32, 33 వాక్యాలు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఇప్పుడు 36వ వాక్యం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. దేవునికి స్తోత్రం. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డిస్తున్నాడు. వీటిని పంచిపెట్టండి అని చెప్పి. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. అవును ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కృతజ్ఞతాస్తుతులు మనం కలిగి ఉండాలా. చాలా మంది జీవితాల్లో ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ భాగ్యం చాలా మందిలో లేదు. దేవుని బిడ్డ, నీకు కృతజ్ఞత ఉండాలా. నువ్వు భోజనం చేయడానికి కూర్చునేటప్పుడు ఆ భోజనం ముందున్నటువంటి ఆ ఆహారాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటా, మనం పల్లెల్లో ఉన్నాం కాబట్టి. చూడండి, కోడి నీళ్లు తాగేది ఎప్పుడైనా చూసారా? కోడి నీళ్లు తాగేది చూసామని చెప్పేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కోడి ఏం చేస్తుంది నీళ్లు తాగిన తర్వాత పైకి ఏం చేస్తుంది ఎట్లా. అప్పుడు నేను అడిగాను, నెల్లూరులో ఒకరోజు బహిరంగ సభలు అడిగితే ఒక సహోదరి చెప్పింది, బ్రదర్ అప్పుడే గింజలు మింగి ఉంటుంది కాబట్టి నీళ్ళు తాగి అట్లా పైకి వెళ్తే గొంతుకు అడ్డం పడి ఉన్నా లోపలికి వెళ్ళిపోతుంది గింజ. కరెక్టా? కాదు. అది దేవా నాకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్ ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉంది. చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఆ యొక్క కోడి పిల్లకు కోడికుండే ఆ కృతజ్ఞత. చూడండి, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు ఈ నీళ్లు తాగగలిగాను, దేవుడు నాకు ఇచ్చాడు ఆహారం కాబట్టి నేను తినగలిగాను అని చెప్పి ఆ కోడి ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది. చూడండి, మీరు ఒకవేళ చూడకుండా అబ్జర్వ్ చేయకుండా ఉంటే ఈరోజు చూడండి, ఇదేనేమో బ్రదర్ వాక్యాలు చెప్పింది అని చెప్పి మీరు సాయంత్రం చూడండి, రేపు చూడండి, ప్రతి నీళ్లు తాగేటప్పుడు అది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది. చూడండి, నీళ్లు తాగేటప్పుడు దేవా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈరోజు నీవు 3 పూట్ల నువ్వు ఆహారం భుజిస్తున్నావు, కానీ ఈ యొక్క దేవునికి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? చాలామంది యొక్క జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తుంటారు తప్ప దేనికి ఏ రోజు ప్రార్థన చేయకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోవటం వల్ల ఈరోజు దేవుని ఆశీర్వాదాలే లేని వ్యక్తులు ఎందరో కనబడుతున్నారు. దేవుని బిడ్డ, నీ ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించాలా, నీ పానీయాన్ని దేవుడు ఆశీర్వదించాలా. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మనకు 3 ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటి ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక రెండవది గమనించినట్టయితే ఆ అభివృద్ధితో మాత్రం ఆగిపోకుండా ఇంకా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. అంటే అభివృద్ధితో పాటు సమృద్ధిని కూడా ఇస్తాడు. అభివృద్ధితో పాటు సమృద్ధిని కూడా దేవుడు ఇస్తాడు. అంతేకాదు, మనకు జీర్ణ శక్తిని కూడా ఇస్తాడు. అరిగి ఆ యొక్క తిన్నదాన్ని అరిగించుకునే ఆ యొక్క శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు గమనిస్తే మంచిగా డైజెషన్ అవుతుంది, మంచిగా ఆరోగ్యం మనకు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, చాలామంది యొక్క జీవితాల్లో గమనించినట్టయితే వాళ్ళు తీసుకునే ఆహారంలో అవి
అరగలేని స్థితుల్లో కనబడుతుంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రార్థన చేయకుండా నువ్వు ఆహారం తింటే ఆ రోజు గొంతు మీదే ఉన్నట్లు ఉంటుంది, అది కడుపులో అరగకుండానే కనబడుతూ ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుణ్ణి మహిమపరచడం. ఆహారం నీ ముందు వచ్చిందంటే, ప్రభువా ఈ ఆహారాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా, ఈ ఆహారం ఎంతో మందికి లేదు నాయనా, కానీ అల్పురాలైన నాకు ఇచ్చావు నాయనా, ఈ ఆహారాన్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పి మనం ఆ ఆహారాన్ని దేవుని చేతుల్లో పెట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దాన్ని సమృద్ధిగా మార్చగలడు. ఇంకా కొన్ని సింటమ్స్ కూడా కనబడుతుంటుంది. కొంతమందికి ఎప్పుడు ఆకలేస్తూనే ఉంటుంది. దానికి గల కారణం ఏంటో తెలుసా, ఇదే కారణం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోకుండా మేము తినేటప్పుడు మధ్యాహ్నం తిన్నట్లుగానే ఉంటుంది, మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో, అంటే దేవుని తెలియకుండా, అంటే అప్పుడప్పుడే దేవుళ్ళు వచ్చినప్పుడు నా స్థితి ఎలా ఉండేది తెలుసా, అప్పుడే ఉదయం తిన్నట్లు ఉంటుంది, ఉదయం టిఫిన్ చేసినట్లు ఉంటుంది, మళ్ళా ఒక 11 గంటలకల్లా మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. చూడండి, చాలలేని స్థితి అంతా కృతజ్ఞత లేని వ్యక్తికే. నువ్వు దేవుని కొరకు నువ్వు చేసే కష్టం, నీ యొక్క ప్రయాసం ఇప్పుడే ఆహారం తిన్నట్లు ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు కల్లా ఆకలేస్తూ ఉంటుంది. చూడండి, బట్టలు ఉంటాయి కానీ కట్టుకునేటప్పుడు దాంట్లో సంతృప్తి ఉండదు. నువ్వు డబ్బులతో వస్తువు కొంటుంటావు, ఆ వస్తువు నీ ఇంట్లో ఆశీర్వాదంగా నీకు ఉండకుండా ఉండవచ్చు. ఇలాంటి కార్యాలన్నిటికీ కారణం ఏంటంటే నీలో కృతజ్ఞత లేని అనుభవాలు కనబడుతుంటుంది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు ఏ ఆహారం ఇచ్చినా, మనకు ఏ పానీయం ఇచ్చినా దానికి కృతజ్ఞతలు చెల్లించాలా. యేసు ప్రభు చూడండి, పరలోకపు దేవుని దగ్గర ఆ 7 రొట్టెలను, ఆ కొన్ని చేపలను, ప్రభువా దీన్ని నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తండ్రి చేతికి అప్పగించాడు. యేసయ్య ఏం చేశాడంటే ఆ తండ్రి చేతికి అప్పగించాడు. 4 సువార్తల్లో గమనించినట్టయితే 5,000 మంది అని చెప్పి చూడవచ్చు. 2 సువార్తల్లో, మత్తయిలోను మార్కులో మాత్రం 4,000 మంది భోజనం చేసినట్లు రాయబడి ఉంటుంది. ఏది ఏమైనా యేసయ్య అద్భుతం చేసే ముందు అక్కడ కృతజ్ఞతలు చెల్లించారు. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆహారం తినాలా. ఈరోజు వాక్యం విన్న తర్వాత నువ్వు భోజనం చేసేటప్పుడు ఈరోజే నీ జీవితంలో ప్రాక్టికల్గా తీసుకొని రావాలా. బ్రదర్ వచ్చి భోజనం చేసే సమయంలో, భోజన సమయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తినాలంట అని చెప్పేసి ఏం చేయాలి తెలుసా, మీరు గుర్తు పెట్టుకోవాలా. ఇది ఎప్పటికి కూడా ఇంకా మర్చిపోకూడదు. అప్పుడు మనం భోజనాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇక 2వ పాయింట్కి వెళ్తున్నాం. రెండవది గమనించినట్టయితే, మనం ఏం చేసి భోజనం చేయాలి చెప్పండి. వెరీ గుడ్, ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనం చేయాలా. ఒకసారి ఒక తల్లి తన కొడుకు రోజు 3 పూట్ల భోజనం చేస్తున్నాడు, కానీ ఒకరోజు కూడా దేవునికి ప్రార్థన చేయట్లేదు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంట, ఒకరోజు ఒక అడుక్కునేటువంటి వ్యక్తి, భిక్షగాడు దారిలో వెళ్తుంటే ఆ భిక్షగానికి ఇంటికి రమ్మని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, పళ్ళి నిండా వేడివేడి అన్నం పెట్టి, అన్నం కూరలన్నీ పెట్టి ఆ భిక్షగానితో చెప్పిందంట. ఏం చెప్పింది తెలుసా, నువ్వు తినేసి వెళ్ళిపో, జెనీట్ రావాలా. నువ్వు తినేసి వెళ్ళిపో. అప్పుడు తినేసి వెళ్ళిపోమని చెప్పిన వెంటనే ఆ భిక్షగాడు ఏం చేశాడు తెలుసా, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, పెట్టింది. ఆ భిక్షగాడు తినేసి వెళ్ళేటప్పుడు చెప్పా చెందకుండా వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, అప్పుడు జేని అంత పిల్లాడు ఏం చేశాడంటే ఇది చెప్పాడంట, మమ్మీ ఆ భిక్షగాడు ఎంత తిమురు చూడు మమ్మీ. ఏం చెప్తున్నాడు, వేడిగా ప్లేట్ నిండా అన్నం పెట్టావు, వేడిగా ఏం చేసావు, ప్లేట్ నిండా అన్నం పెట్టావు. ఇప్పుడు చూడు అతను చెప్పకుండా తినేశాడు, బాగా తిన్నాడు, కడుపు నిండా తినేసి ఏం చేశాడు, చెప్పా చదవకుండా వెళ్ళిపోయాడు. మమ్మీ నువ్వు పెట్టడం తప్పు కదా మమ్మీ అన్న. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా, నువ్వేం చేసావు, నువ్వు కూడా అదే కదా చేస్తున్నావు అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది,
నువ్వు కూడా 3 పూట్ల ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పండి. యేసయ్య ఇచ్చే ఆహారాన్ని ఏం చేస్తున్నావు 3 పూట్ల? దేవునికి స్తోత్రం. జనికి ఒక స్వభావం ఉంది. ఏదైనా వస్తువుని తీసుకొచ్చాను అనుకో, దాని మీద చేయి పెడతాడు. చేయి పెట్టి ఉదాహరణ యేసయ్యా చెప్పు. యేసయ్యా ఈ బైబిల్ని ఆశీర్వదించు. నేను చదివేటప్పుడల్లా నీ రూపం కనబడాలా. ఈ వాక్యం నా హృదయంలో హత్తుకుపోవాలా. దీన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఎంతో మందికి బైబిల్ లేదు. నువ్వు నాకు బైబిల్ ఇచ్చావు. నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. యేసు నామములో ఇట్లా ప్రార్థన చేపిస్తాను నేను. ప్రతి వస్తువుకు ప్రతి సమయంలో ప్రార్థన చేసిస్తాను. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అన్నం తినేసి ఏం చేశాడు చెప్పొచ్చు అందకుండా. అప్పుడు ఈ పిల్లాడు చెప్తున్నాడు, అబ్జర్వ్ చేస్తారు. చిన్నపిల్లలు చాలా అబ్జర్వ్ చేయగలరు. చూడు మమ్మీ, నువ్వు అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావు, టవల్ ఇచ్చావు, అన్ని చేసి అతను తినేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న నేనే అట్లా చేశా. చూడు నువ్వు కూడా ఏం చేస్తున్నావు, 3 పూట్ల దేవుడిచ్చే ఆహారాన్ని తింటున్నావు, ఒక్కరోజైనా ప్రేయర్ చేసుకున్నావా అని వాళ్ళ అమ్మ అడిగింది. ఆ తరువాత రోజు నుండి ఆ పిల్లవాడు అన్నం తినే ముందు ప్రార్థన చేసుకునే తింటున్నాడు. చూసారా, ఇది రియల్. ఇది చెన్నై పట్టణంలో జరిగింది రియల్గా. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా దేవుడు ఎన్నో మనకు ఇస్తుంటాడు. వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే అనుభవిస్తుంటాం. కాదు నేను ఈరోజు చెప్పగలను, ఒక్క భోజనం మాత్రం కాదు, నీకు దేవుడు ఏ వస్తువు ఇచ్చినా దాని కొరకు ప్రార్థన చేసుకొని నువ్వు ఉపయోగించాలా. అప్పుడు నీకు అది ఆశీర్వాదం. దేవుడు అది నీకు దీవెనగా మారుస్తాడు. ప్రార్థన చేసి భోజనం చేసేటప్పుడు మనకు ఆశీర్వాదాలు కలుగుతుంది. అదే ఆత్రం నీకు స్తోత్రం. అట్లనే మనం ఉన్నాం ఈరోజు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అలా ఉంటే ఈరోజు నువ్వు ఏం చేయ తెలుసా, ప్రభువా నీకు స్తోత్రం. నేను ఇంక మీదట నేను ఎట్లా ఉన్నాను ప్రభువా, నీ కనికరం మీద నేను ఆధారపడాలి నాయన, నీ కృప మీద నేను ఆధారపడాలి ప్రభువా అని చెప్పి దేవుని కృప మీద మనం ఆనుకోవాలి. దేవుని కృప మీద మనం ఆధారపడాలా. అలాంటి కృప ప్రభు ఈ యొక్క ఆరాధనలోనూ మనకు దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని భోజనం చేసేటప్పుడు కూడా మనకు 3 ఆశీర్వాదాలు కలుగుతుంది. ఒకటి, కడుపు నిండుతుంది ఫస్ట్. రెండవది, ఆ ఆహారం పరిశుద్ధపరచబడుతుంది. అందులో ఏ కీడు ఉన్నా, ఒకవేళ విషం ఉన్నా కానీ ఆ విషం ఏమవుతుందో తెలుసా, విషంగా ఉండదు కానీ అమృతంగా మారిపోతుంది. విషమైనా సరే అది పరిశుద్ధపరచబడుతుంది. ఇది రెండవది. ఇక మూడవది, ప్రియమైనోళ్ళరా, మనం ప్రార్థన చేసి భోజనం చేయటం వల్ల మనకు ఒక సంతృప్తి ఉంటుంది. మన ఒక తృప్తి ఏర్పడుతుంది. ప్రార్థన చేసుకుని భోజనం చేసేటప్పుడు 3 అనుభవాలు. ఒకటి, కడుపు నిండుతుంది. రెండవది చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇక మూడవది, తృప్తిపరచబడి సంతృప్తి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ 3 అనుభవాలు నీలో లేనికుండా ఉందంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఆహారం తీసుకుంటున్నావు. కానీ ఈరోజే ఏం చేయగలరా తెలుసా, నువ్వు దేవా నాకు ఈ యొక్క ఆహారాన్ని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి దేవా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకోవాలా. తిమోతి పత్రికలో రాయబడి ఉంది, మనం తీసుకునేటువంటి ప్రార్థనతో మనం తీసుకునే ఆహారం పరిశుద్ధపరచబడుతుంది. మనం ఆహారాన్ని ఒకవేళ విషపూరితమైనదిగా ఒకవేళ ఉన్నా కానీ ఆ విషయం ఏమవుద్దంటే తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రార్థన చేయటం వల్ల మనకు ఏమవుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. మనకు ప్రార్థన చేయటం వల్ల ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సరే, ఇక మూడవది గమనించినట్టయితే, మూడవది మీ చేత చెప్పించుకోవాలనుకున్నాను. మూడవది చెప్పండి, భోజన సమయాలలో మనం పాటించాల్సిన మూడవది ఏం చేయాలంటే కింద కూర్చొని భోజనం చేయాలా. ఒకవేళ బ్రదర్ మీరు అడగొచ్చు, బ్రదర్ మాకు డైనింగ్ టేబుల్ దేవుడు ఇచ్చాడు, ఇవ్వడం మంచిదే, నేను కాదన్నాం. కానీ దేవుడికి స్తోత్రం, డైనింగ్ టేబుల్ ఎప్పుడంటే 60-70 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళే డైనింగ్ టేబుల్లో కూర్చొని భోజనం చేయాలా. మీరు కావాలంటే నేను భోజనం చేసేటప్పుడు వచ్చి చూడండి, ఎక్కడ కూర్చొని భోజనం చేస్తాను మీకు అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కింద కూర్చొని భోజనం చేయాలా. ఏం చేయాలా? యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి జనాలకు, అక్కడ ఉన్న ప్రజలకు
ఎక్కడ కూర్చోబెట్టి ఆహారం పెట్టాడంటే, ఎక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాడంట 35. అప్పుడు ఆయన నేల మీద నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి, నేల మీద, దేవునికి స్తోత్రం, నేల మీద. ఈ మాట మీరు చెప్తే మీరేమంటారంటే, నేను వేరే దగ్గర చెప్తా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, అంతమందికి అక్కడ టేబుల్స్ లేవు కాబట్టి, అంతమందికి కుర్చీ లేదు కాబట్టి నేల మీద కూర్చోబెట్టారు అంటారు. కానీ దేవునికి స్తోత్రం, మన భారతదేశం యొక్క సంప్రదాయం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటే, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నేల మీద కూర్చొని భోజనం చేయగలడు. అప్పుడే మన నరాలు, మన చేతులు, మన కండరాలు, మన అవయవాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తా ఉందని అర్థం. మనకు ఒకవేళ టేబుల్ ఉండొచ్చు, మనకు ఒకవేళ మనకు ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ మనలో ఇంట్లో సోఫా ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే క్రింద కూర్చొని భోజనం చేయాలా. క్రింద కూర్చొని భోజనం చేసే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి తగ్గింపు అనే అనుభవము, రెండవది గమనించినట్టయితే మనం దేవునికి విలువ ఇచ్చిన వాళ్ళం. అంటే దేవా, ఎంతో మంది ఆకలితో ఉన్నారు, దేవా, సగటు మనిషి, సాదాసీదా అయినటువంటి మనిషి కూడా, అయ్యా ఇట్లనే కదా నాయన భోజనం చేస్తాడు, నాకు అన్ని హోదాలు ఉన్నా, నాకు అన్ని హంగులు ఉన్నా, నాకు అన్ని వసతులు ఉన్నా, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నా, నేను ఇట్లనే నీకు కృతజ్ఞతలు చెల్లించి తీసుకోవాలి నాయన ఆహారం అని చెప్పేసి కింద కూర్చోవాలా. కింద కూర్చొని భోజనం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ కుర్చీలో కూర్చుని సోఫాలో వాళ్ళు ఏం చేయాలంటే, ఈ మెసేజ్ విన్న తర్వాత దేవా అని చెప్పి ఒక చిన్న సాపరుచుకొనేసి కూర్చొని అలా దేవుని సన్నిధిలో అలా కూర్చొని తినేటప్పుడు అందులో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే అలా చేసేది మనకు ఆశీర్వాదం, అలా చేయటం మనకు ఆశీర్వాదం. గర్వించి ఒకవేళ డాంబికంగా అన్నీ ఉందనుకునేటప్పుడు వాళ్ళకి ఆహారం దొరకదంట. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 4:17 చదవగలిగితే, కీడు చేత వాళ్లకు ఆహారం, చూడండి, వారు దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 4:17, చేత దొరికిన దానిని వారు భుజింతురు, కీడు చేత దొరికిన దానిని భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. బలాత్కారముగా, దేవునికి స్తోత్రం. ఇది ఎవరి అనుభవం అంటే, కుర్చీల్లో కూర్చొని, డైనింగ్ టేబుల్లో కూర్చొని హోదాగా ఉండే వాళ్ళ యొక్క జీవితం. చూడండి, కీడు చేత దొరికిన దాన్ని వాళ్ళు భుజిస్తారు. కాదు, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కీడు చేత కాదు, కష్టార్జితం చేత సంపాదించే వ్యక్తి వాళ్ళు అణిగి మణిగి ఉంటారు. కీడు చేత వచ్చే సమృద్ధి చేత నాకేం తక్కువ లేదు అని చెప్పే వాళ్ళకే ఆ యొక్క డైనింగ్ టేబుల్, వాళ్లకు ఆ యొక్క హోదా మంచిది, నేను కాదన్నాం. కానీ దేవుని కృపను బట్టి మనం డైనింగ్ టేబుల్ ఉన్నా, ఒకవేళ అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు మనకున్నా, మనం దీన స్థితిలో ఉండాల, మనం తక్కువ స్థితిలో ఉండాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మనకు సమృద్ధిగా, చెప్పాలంటే వాటిని మనకు ధారాళంగా ఇస్తాడు. అందుకే యెషయా 55:2 చదవగలిగితే, నా మాట జాగ్రత్తగా ఆలకించిన యెడల మంచి పదార్థములు భుజింపనిస్తానని చెప్పి దేవదేవుడు అంటున్నాడు. ఒకసారి చూద్దామా? దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో ఈ విధంగా రాయబడింది. యెషయా 55:2 నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. యెషయా గ్రంథంలో ఇప్పుడు చదివిన వాక్యంలో గమనిస్తే చూడండి, 55:2 ప్రకారంగా నా మాట జాగ్రత్తగా ఆలకించినట్లా మంచి పదార్థములు భుజింపనిస్తాను. మంచి పదార్థాలు అంటే దేవుని మాటకు మనం శిరస వహించేటప్పుడు, దేవుని మాటను మనం శిరస వహించేటప్పుడు మనకు అన్ని ఆశీర్వాదంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పనా? చూడండి, అంతా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ధనవంతులు ఉన్నారు అనుకోండి, ధనవంతులు కింద కూర్చోగలరా? చెప్పండి. కొన్ని మందిరాల్లో అందరికీ సెంట్రల్ వేసి పెట్టేసి అందరికీ చైర్స్ మీద కూర్చొని వాక్యం చెప్పేదానికి నేను వెళ్ళినాను. ఇంచుమించు 20,000 మంది ఉన్నారు ఆ యొక్క ఆడిటోరియంలో. మీరైతే ఇప్పుడు చక్కగా వింటూ, చక్కగా దేవుని మహిమపరుస్తూ, చక్కగా పాడుతున్నారు. వాళ్ళు గమనించినట్టయితే
ఆ సెంట్రల్ ఏసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు తెలుసా? టిప్ టాప్గా రెడీ అయిపోయేసి ఆ ఏసీ ఆన్ అయింది, సెంట్రల్ ఏసీ, హాయిగా నిద్రపోతూ దేవుని మాట వింటలే. ఎక్కడో మీరు ఏదో చెప్పుకోండి, మేమేదో వింటాం అనే తీరులో ఉన్నారు. అలా కాదు, దేవునికి స్తోత్రం. చూడండి, అట్లా గొప్ప గొప్ప ధనవంతులు ఏం చేస్తారంటే తమకు అన్ని సమృద్ధిగా ఉందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వాళ్ళ హోదాను చూపించుకుంటారు. కాదు కాదు, బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథం 22:26 చదవగలిగితే దీనులు భోజనము చేసి తృప్తి చెందుదురు అని రాయబడి ఉంటుంది. చూడండి, దేవుని వాక్యం, దేవుని మాటగా నేను మీతో చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 26వ వాక్యం, 22nd చాప్టర్ 26th వర్స్. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. తృప్తి పొందుదురు. దీనులు ఎక్కడ కూర్చుంటారు? దీనులు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, అవునా? కాదు, దీనులు క్రింద కూర్చొని వాళ్ళు తృప్తి పరచబడతారు. అవును ప్రియమైన వాళ్ళారా, మనం తృప్తి పరచబడాలా. ఇది 3వ విషయం. నేను 4వ విషయం చెప్పి నేను వాక్యం ముగిస్తాను. 4వది ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్టయితే పని చేయకుండా మనం భోజనం చేయకూడదు. నేనైనా, వాక్యం వింటున్నా మీరైనా, మనలో ఎవరైనా మనం పని చేయకుండా మనం భోజనం చేయకూడదు. బైబిల్లో సామెతల గ్రంథం 21:27 చదవగలిగితే అక్కడ పని చేయకుండా భోజనం ఆమె చేయదంట. చూడండి, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 31:27 వాక్యం. సామెతల గ్రంథం 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హల్లెలూయా. పని చేయకుండా ఆమె భోజనం చెయ్యదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఈ యొక్క గుణవతి అయినటువంటి స్త్రీ, చెప్పాలంటే ఇంటి యొక్క ఇల్లాలు, ఆమె తన ఇంటి వారి కొరకు, తన ఇంటి వారి యొక్క నడతలను బహుగా కనిపెట్టి చాలా వేకువగానే లేచి తన ఇంటి వారి కొరకు అన్ని సిద్ధపరిచిన తర్వాత కూడా పని చేయకుండా ఆమె భోజనం చేయదు. దేవుని యొక్క సేవకులు కూడా గమనించినట్టయితే కొన్నిసార్లు ప్రార్థన చేయకపోతే మేము కూడా కొన్నిసార్లు ఎవరైనా ఆహారం పెట్టినా తీసుకోం. ఎందుకంటే బైబిల్లో ఉంది, పని చేసే వ్యక్తే దానికి పాత్రుడు. చూడండి, దేవుని వాక్యంలో పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:10 చదవగలిగితే ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని చెప్పి మేము మీ మధ్య ఉన్నప్పుడు మేము చెప్పితీమి కదా అని చెప్పి ఆయన అంటాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మనం కష్టపడితేనే ఆ కష్టాన్ని బట్టే మనం భోజనం చేయాలా. ఈరోజు ఖాళీగా ఉండొచ్చు ఒకవేళ, కానీ రేపు ఈరోజు ఖాళీగా ఉండి రేపు ఒక పని ఉంటే రేపు పని చేస్తాం. కానీ ఇక వారం మొత్తం మనం నెల మొత్తం పని చేయకుండా ఆహారం తినడం అది దేవుని దృష్టిలో కూడా లేదు. చూడండి, దేవుని పిల్లలు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి తమ యొక్క శరీరాన్ని అలా దేవుని సన్నిధిలో అలా నలగొట్టుకుని చెమట రూపంగా ఇలా నోరు అరిసి వాక్యం చెప్పి వాక్యం ద్వారా పోషింపబడేటువంటి సేవకులు ఉన్నారు. ఒకవేళ ఊరికనే తయారుగా వచ్చిందని చెప్పి కూర్చొని తినడం దేవుని సేవకులు కూడా తప్పు. ప్రియమైన వాళ్ళారా, ఏది ఏమైనా ఒక దేవుని నమ్మిన బిడ్డ తన కష్టాన్ని చెమటోర్చి సుఖాన్ని వదిలి ఆ వ్యక్తి శ్రమ పడేటప్పుడు, ఆ ఆహారం భుజించేటప్పుడు ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం, మంచి కృప కలుగుతుంది. అంటే ఏదేమైనా ఒక వ్యక్తి తన జీవితంలో పాటించవలసిన భోజన సమయాల్లో నేను ఈరోజు ఎక్కువ పని చేయలేదు కదా, ఈరోజు నేను తినకూడదు ఆహారం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలా. ఒకవేళ ఉపవాసం ఉంటే అది వేరు,
కానీ దేవుని బిడ్డలారా, మనం ఎవరో మనకు పెడుతున్నారని చెప్పి మనం ఉండకూడదు. మన కష్టం మీద, అంటే మన కాలు మీద మనం నిలబడి, మనం ప్రయాసపడి, మనం సంపాదించి ఆహారం తినేటప్పుడు అందులో గొప్ప ఆశీర్వాదాలు కలదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భోజన సమయాలలో మనం పాటించవలసిన ఈ 4 కార్యాలను మనంగా పాటించగలిగితే మనం తీసుకునే ఆహారం అంతా మంచి జీర్ణశక్తి అవుతుంది. అందువల్ల ఈ యొక్క సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఆకలి తీర భోంచేస్తాడు. ఆ వ్యక్తికి ఇంకా కడుపు నిండుతుంది, ఇక హెల్తీ అనే మాటే లేదు. ఆ వ్యక్తి సంతృప్తిగా కనబడుతుంటాడు. ఒకవేళ ఈ మెసేజ్ వింటున్న దేవుని బిడ్డ, నువ్వు చాలలేని ఆహారం తీసుకుంటున్నావా? కానీ ఈరోజు, దేవా, నాకు చాలని ఆహారం వద్దు నాయనా, నేను కడుపారా తినాల నాయనా, నువ్వు నాకు అలాంటి దీవెనలు దయచేయండి ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు అలా కావాల నాయనా అని చెప్పి ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అందువల్ల ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం సంతృప్తిగా ఆహారం భుజించాలా. దేవుని వాక్యంలో ఒకే రెఫరెన్స్ చదివి ముగించేస్తున్నాను. యెషయా 65:13 చదవగలిగితే, నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలిగా ఉంటారు అని చెప్పి దేవాతి దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చాడు. యెషయా 65:13 చదవగలిగితే అక్కడ సేవకులేమో తృప్తి కలిగి ఉన్నారు, కానీ విశ్వాసులైతే అరకొరగా ఉండేటట్లు రాయబడి ఉంది. చూద్దాం. కావున ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు కానీ మీరు ఆకలి కొనుదురు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సేవకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, దేవుని సేవకులు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని సేవకులు క్రింద నేల మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. దేవుని సేవకులు పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, విజిట్ చేయకుండా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ యొక్క చెమటను అలా కార్చిన తర్వాత వాళ్ళు ఆహారం భుజిస్తున్నారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళ ఆకలితో ఉన్నారు, కానీ సేవకులైతే 3 పూట్ల బాగా ఆహారం భుజిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ సేవకుల యొక్క గుంపులో మనం కనబడాలా. మనకు దేవుడు మన రెక్కాడించేదని గల కారణం ఏంటంటే మనం డొక్క ఆడడానికే. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన భోజన సమయాలలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రెండవది, మనం ప్రార్థన చేసుకునే భోంచేయాలా. మూడవది, నేల మీద కూర్చొని మనం భోంచేయాలా. నాలుగవది, పని చేయకుండా భోంచేయకూడదు. అందరూ కూడా ఓ నిమిషం మోకాళ్ళు వేద్దాం. యాకోబు బ్రదర్ చిన్న పాట పల్లవి పాడతారు. అందరూ కూడా దేవుని పాద సన్నిధిలో ఈ వాక్యం ద్వారా మనల్ని మనమే అప్పగించుకుందాం. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఆకలి తీర, కడుపు ఎల్తితో కాదు, అరకొర ఆహారంతో కాదు, కడుపు పగిలిపోయే అంత సమృద్ధిగా దేవుడు నీతిమంతులకు ఆహారం ఇస్తాడు. కానీ భక్తిహీనులకు, వారి కడుపుకు ఏ ఆశీర్వాదం ఉండదు. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనమే నిదానించుకుందాం. దేవా, ఇక మీదట నా భోజన సమయాలలో నేను నీకే ప్రాధాన్యత ఇస్తాను నాయనా, నీకే ముఖ్యత్వం ఇస్తాను నాయనా అంటూ ఈ పాట విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక, ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలివాణ్ణి హెచ్చరిక. ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలివాణ్ణి హెచ్చరిక. హెచ్చరికను లెక్కించుమా, మెలకువగా నీవుండుమా. హెచ్చరికను లెక్కించుమా, మెలకువగా నీవుండుమా.
హెచ్చరిక హెచ్చరిక ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలి వాణ్ణి హెచ్చరిక. ప్రభు యేసు మాటలు సత్యమైనవి, నిత్య జీవమునకు నడిపించుచున్నవి. ప్రభు యేసు మాటలు సత్యమైనవి, నిత్య జీవమునకు నడిపించుచున్నవి. హెచ్చరిక హెచ్చరిక ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలి వాణ్ణి హెచ్చరిక. హెచ్చరికను లెక్కించుమా, మెలకువగా నీవుండుమా. హెచ్చరికను లెక్కించుమా, మెలకువగా నీవుండుమా. హెచ్చరిక హెచ్చరిక ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలి వాణ్ణి హెచ్చరిక. ప్రమాదపూటంచున ప్రపంచమున్నది, కాలు చారు చోటున తానున్నది. ఏ క్షణమున పడిపోవునో, ఏ స్థితిలో తానుండునో. ఏ క్షణమున పడిపోవునో, ఏ స్థితిలో తానుండునో. గమనించుమా ఓ సంగమా, గమనించుమా ఓ ప్రభు సంగమా. హెచ్చరిక హెచ్చరిక ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలి వాణ్ణి హెచ్చరిక. ఇది దైవజనుని హెచ్చరిక, ఇది కావలి వాణ్ణి హెచ్చరిక. హల్లెలూయా. నిత్య జీవమునకు నడిపించుచున్నవి, ప్రభు యేసు మాటలు సత్యమైనవి. నిత్య జీవమునకు నడిపించుచున్నవి. గమనించుమా ఓ సంగమా, గమనించుమా ఓ ప్రభు సంగమా. హెచ్చరిక హెచ్చరిక ఇది దైవజనుని